2:30కి ఇక్కడి నుంచి బయలుదేరుతాం. హైవే చేరే వరకు కొంత టెన్షన్ ఉంటుంది. ఒకరిద్దరు కొత్త ఆఫీసర్లు వచ్చారు. వాళ్ళు లంచానికి కూడా లొంగటం లేదు. అయినా పర్వాలేదు, చెకింగ్ పేరుతో ఎవరు బళ్ళు ఆపినా ఆపద్దని చెప్పాను. బండికి ఎవడైనా అడ్డం వస్తే ఎక్కించామని కూడా చెప్పాను. హైవే టచ్ చేస్తే తర్వాత సేఫే, ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇసుక తరలించడం ఆపినా కూడా సుభాష్ అన్న ఫార్మాలిటీస్ కరెక్ట్గా చేస్తున్నాడు. నువ్వు సుభాష్ అన్న బాగా క్లోజ్ కదా. యాక్షన్ తీసుకోవడానికి వస్తారా లేదా? ఏదోటి చెప్పండి, టైం అవుతోంది. మర్యాదగా పోరా ఇక్కడి నుంచి. ఇది ఏమన్నా నీ బాబుగాడిల్లా? నువ్వు రమ్మంటే వెంటనే వచ్చేయాలా? సార్, నన్ను బెదిరించారు. శాండ్ మాఫియా గురించి ఎవరికైనా చెప్పినా లేదా రిపోర్ట్ చేసినా బాంబు పెట్టి నన్ను చంపేస్తానని గంట క్రితం ఇదే ఫోన్కి నాకు ఫోన్ వచ్చింది. మరెందుకు అనవసరంగా నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? ఇలాంటి బెదిరింపులకి నేనేం భయపడను సార్. దొంగతనంగా ఇసుకని తరలిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా ఆ విషయం నాకు తెలియాలి. నాకు అది ఇష్టం లేదురా. నువ్వేం చేయగలవు? ఇలాంటి సందర్భాల్లో మాలాంటి సామాన్య ప్రజలు మీ పై అధికారులకు రిపోర్ట్ చేయడానికే మీ డిపార్ట్మెంట్ న్యూస్ పేపర్లో ఈ సెల్ ఫోన్ నంబర్లు ఇచ్చింది. రే అనవసరంగా గొడవల్లో ఇరుక్కోకు. సెబాస్టియన్ సార్, ఏంటి అతను గొడవ? సార్, ఈ ఊరి నది దగ్గర కొంతమంది లారీలో ఇసుక తరలిస్తున్నారు సార్. ఏమైంది అతనికి? సార్, వాడికి ఒంట్లో బాగలేదని పడుకున్నాడు సార్. లేపమంటారా? అయ్యో వద్దొద్దు, లేచేం చేస్తాడులే. సార్, శాండ్ మాఫియా గురించి వచ్చిన ఫీచర్ లో ఉదయ్ భాను అనే వ్యక్తి గురించి రాశారు. అతనే దగ్గరుండి లారీల్ని లోడ్ చేస్తున్నాడు. మీరు అక్కడికి వస్తే అతను అరెస్ట్ చేయొచ్చు సార్. నేను నీతో వస్తాను, వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడతాను. కానీ తెల్లారేసరికి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారే. వాళ్ళు వెళ్ళిపోతే రిస్క్ నీకే. అందుకు నువ్వు సిద్ధంగా ఉంటే పెడదాం పద. నేను సిద్ధమే సార్. లేదంటే నేను పబ్లిక్ సర్వెంట్ అని చెప్పుకోవడంలో అర్థమే లేదు సార్. ఇక్కడ డ్యూటీ చేస్తున్నది 3, అందులో ఒకడు నిద్రపోతున్నాడు, ఇంకొకడు ఇంటికి వెళ్ళిపోయాడు. అవునా? అవును సార్. పద వెళదాం. నేను ఎస్ఐను కదా, ఆ మాత్రం చేయకపోతే ఈ ఖాకీకి అసలు అర్థమే ఉండదు కదా. సార్, కొంచెం ఆలోచించడం మంచిది. ఉదయభానుకి బాసు సుభాషు, పార్లపల్లి సుభాషు. నువ్వురా. ఏంటి సార్ ఈ టైంలో? నీకు విశదంగా డీటెయిల్ గా చెప్పాలా? రా, వచ్చి బండెక్కు. వీళ్ళందరినీ లారీ ఎక్కి స్టేషన్కి రమ్మని చెప్పు. వీడేనా నాకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చింది? అవును. అయితే వెళ్తాం సార్. రేయ్ వెళ్ళరా. వీడు పేపర్ చూసి డీజీకి ఫోన్ చేయబోయాడు. అదృష్టం మొహండి నేను అక్కడికి వెళ్ళాను. వీడి సంగతి చూసుకో. సార్, ఎరా సార్ ఎవరో తెలీదా? సార్ నా పార్ట్నర్ రా. Take off your cap. Sir. I said take off your cap. Sir.
నేను మాట్లాడతాను, కానీ నేను ఓ లెవెల్కే దాన్ని అడ్డుకోగలను. యు నో వాట్ హ్యాపెన్ లాస్ట్ నైట్? అతను ఒక న్యూసెన్స్, ఏ ట్రబుల్ మేకర్. సిన్సియరా? మన సర్వీస్లో ఎంతమందిని చూడలేదు. కొన్నాళ్ళు పోతే వాడి పొగరు దిగిపోతుంది. అది నేను చూసుకుంటానులే, తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. నిరంజన్, Sir. నిన్న రాత్రి ఏదో హీరో లెవెల్లో పోజ్ కొట్టావట. ఐ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ కర్నూల్. అక్కడి నుంచి నేను నీకు చాలాసార్లు ఫోన్ చేశాను, బట్ నువ్వు కావాలనే ఫోన్ తీయలేదు. క్రిమినల్స్ని పట్టుకునేటప్పుడు వాళ్ళ మీద చేయి చేసుకోవడం తప్పు కాదు, కానీ అక్కడున్న ఎస్ఐని కూడా నువ్వు కొట్టావు. యు ఆర్ అ పెయిన్ ఇన్ ద యాస్. అసలు నీకేమైంది? ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా నీకు బుద్ధి రాదా? బట్ యు నెవర్ గివ్ ఇన్. దిస్ టైమ్ ఈజ్ అన్ ఆర్డర్. నిన్న నువ్వు కస్టడీలోకి తీసుకున్న ఉదయభానుని వదిలిపెట్టు. నో ఆర్గ్యుమెంట్స్. సారీ సార్, అది అయ్యే పని కాదు. నన్నే ఎదిరిస్తావా? ఎదిరించడం కాదు సార్, ఉదయ్ భాను అనే వ్యక్తి మీద కేసు రిజిస్టర్ అయింది. పోతే అరెస్ట్ చేయడం, కేసు జరుగుతూ ఉండడం మీడియాకి తెలుసు. ఇక మీరు చెప్పినట్టు మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏమీ చేయడం కుదరదు. ఇష్యూ అన్ ఆర్డర్ ఇన్ రైటింగ్ అండ్ ఐ విల్ గెట్ హిమ్ రిలీజ్డ్. ఊరికే ఎక్స్ట్రాలకు పోవద్దు, నేను చెప్పింది చేస్తే చాలు. నో సార్, ఐ కాంట్. నువ్వేమీ నిజాయితీపరుడివి కాదు, ఎంత కడిగినా పోని కళంకం ఉన్నవాడివి. హవాలా వాళ్లకు సహాయపడ్డాడన్న కారణంతో పోలీస్ సర్వీస్ నుంచి డిస్మిస్ చేయబడ్డ ఒక లంచగొండి తండ్రికి పుట్టినవాడివే కదా నువ్వు. అది మర్చిపోకు. అది నీ చరిత్ర. ఈ రోజు కాకుంటే రేపు నువ్వు నీ తండ్రిలాగే అవుతావు. ఆదర్శాలు వల్లించే వాళ్ల వల్లే జరగకూడని తప్పులు జరుగుతున్నాయి. దీన్ని చూసారా సార్? మీరు చెప్పిన వృత్తికి ద్రోహం చేసిన వ్యక్తి ఫోటో ఇది. జీవితంలో ఇంతవరకు గవర్నమెంట్ ఇచ్చిన జీతం తప్ప ఎవరి దగ్గర ₹1 కూడా లంచం తీసుకొని నిజాయితీ పరుడితను. పై అధికారులు వాళ్ళ ఇమేజ్ ని కాపాడుకోవడానికి బలి చేసిన ఒక మామూలు పోలీస్. అండ్ యూర్ రైట్ సార్, దిస్ ఇస్ మై లీనియన్స్, దిస్ ఇస్ మై ఇన్హెరిటెన్స్ అండ్ దిస్ ఇస్ మై మారల్ స్ట్రెంగ్త్. ఒక బ్లాంక్ చెక్ కోసం ఎటువంటి నీచ పనులైనా చేయడానికి సిద్ధపడే ఒక పోలీస్ ఆఫీసర్ ని చిత్త కొట్టేటప్పుడు ఒక ఎక్స్ట్రా పవర్ వచ్చేది ఈ ఫోటోలో ఉన్న గొప్ప వ్యక్తి మొహం చూసినప్పుడే సార్. ఆ పొగరెవరికైనా అర్థం కావాలంటే ఒకే అబ్బకి పుట్టుండాలి. ఇంకొక్కసారి నా తండ్రి గురించి అసహ్యంగా మాట్లాడారంటే నరికేస్తా. యు విల్ కర్స్ ది డే యువర్ బోర్న్. కమిషనర్ గారే ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఆ ఉదయభానుని వదిలేద్దాం సార్. రిజిస్టర్ అయిన కేసుని కొట్టి పారేయాలంటారు, అంతేనా? సార్ నేను మిస్టర్ అబ్దుల్లా, మీరు నాకంటే సీనియర్, వయసులోనూ ఎక్స్పీరియన్స్లోనూ కరప్షను లేదు. బట్ ఐ మస్ట్ టెల్ యూ, మీలాంటి వాళ్ల వల్లే మన డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తోంది. సుపీరియర్ ఆఫీసర్లు చట్టానికి విరుద్ధంగా నడుచుకోమని చెప్పినప్పుడు మీరు తలాడిస్తున్నారు. రిటైర్మెంట్కి 3 సంవత్సరాలే టైం ఉన్న మీకు ఈ విషయం చెప్పడంలో అర్థం లేదని నాకు తెలుసు. బట్ బానిస బతుకు బతకడానికి నేను సిద్ధంగా లేను. సార్ క్షమించాలి, ఇన్నేళ్ళ నా అనుభవంతో చెప్పాను. అనుభవానికి సర్వీస్కి సంబంధం లేదు. మా నాన్న గురించి మీకు తెలుసుగా, అది వదిలేండి. అలెక్స్ సార్, ఉదయ్ భానుని కస్టడీ నుంచి రిలీజ్ చేయించడానికి తెల్లారే వరకు స్టేషన్ ముందుకి ప్రీమియం కాస్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. దెర్ వర్ ఆల్సో సమ్ ఫోన్ కాల్స్ ఫ్రమ్ ది వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ ది ఎఫ్లూయెంట్. వాటికంత బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఉదయభానుకి చీఫ్ పార్లపల్లి సుభాష్. పార్లపల్లి సుభాష్ వాడొక్కడే ఈ బిజినెస్ చేయడం లేదే, వాడికి పార్ట్నర్ కూడా ఉన్నాడు. A partner in crime, జై ప్రతాప్. వాడి మీద కొన్ని కేసులు కూడా ఫైల్ అయి ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఉదయ్ భాను రిలీజ్ చేయించడానికి పడిన శ్రమను చూస్తుంటే మనకు అర్థమవుతోంది వాళ్ళ ఇల్లీగల్ బిజినెస్ కి కింగ్ పిన్ ఈ ఉదయ్ భాను అని. ఆ రోజు రాత్రి వాళ్లతో పాటు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కాపలా ఉన్నది ఈ ఏపీలోనే గొప్ప ధనవంతుల కుర్రాడైన సైమన్ రాజేష్. This trio of Jay Pratap, Parlapalli Subhash and Simon Rajesh is really puzzling and highly interesting. So we
are going to go after them. Start working on that connection. Sir. Why civil service? That's the question. Answer me. Come on. Respond. టు సర్వ్ ద పీపుల్, ఐ మీన్ సొసైటీ. Then go under charity organization. లేదంటే వెళ్ళి సోషల్ సర్వీస్ చేయి. Why you sit and rot here? మీరంతా సివిల్ సర్వీస్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో నాకు బాగా తెలుసు. దట్స్ ఆల్ ఆఫ్ పవర్. అధికారం మీద మీకున్న ఒక రకమైన మోజు. మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి ఇలా చెప్పట్లేదు. ఏకాగ్రత, సిన్సియారిటీ ఉంటేనే సివిల్ సర్వీస్ ని పూర్తి చేయగలరు మీరు. దట్స్ వై దిస్ హాట్ టాక్. ఏడీజీపీగా ఇంటెలిజెన్స్ లో ఉన్న నేను అన్యాయాలకు, అక్రమాలకు తలవంచి ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చాల్సి వచ్చినప్పుడు అది ఇష్టం లేక రాజీనామా లెటర్ ఇచ్చేసి వచ్చేశాను. బాలగోపాల్ ఐపీఎస్ అయిన నేను మీకిలా పాఠాలు చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఇకపోతే ఎన్నో సంవత్సరాలుగా పోలీస్ శాఖలో పనిచేస్తుండడం వల్ల ఎదుటి వాళ్ల టాలెంట్ ని కనిపెట్టగలను. ఐఎమ్ గిఫ్టెడ్ జడ్జ్ ఆఫ్ టాలెంట్. ఈ కోర్సు పూర్తయ్యేసరికి నాకు తెలుస్తుంది మీలో ఎంతమంది పవర్ఫుల్ ఆఫీసర్స్ అవుతారనేది. అండ్ ఐ నెవర్ గో రాంగ్. దానికి ఇతనే ఒక ఎగ్జాంపుల్. నిరంజన్, ద డేరింగ్ ఆథరైజ్డ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇదిగో ఈ చైర్లోనే నిరంజన్ కూర్చునేవాడు. ట్రైనింగ్ స్టార్ట్ అయిన 3వ రోజునే ఇతని గురించి తెలుసుకున్నాను. హీఈస్ సాలిడ్ మెటల్. ఇతను మీకు ఇక్కడ ఇన్స్ట్రక్టర్ అయితే అది చట్టవిరుద్ధం. డిప్యూటీ కమిషనర్ ట్రైనింగ్ సెంటర్ లో పాఠాలు చెప్తున్నాడని పెద్ద న్యూస్ అవుతుంది. బట్ యు విష్ దెమ్ లక్ నిరంజన్. Why not? నేను చెప్పేది ఒక్కటే. దర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. స్వయం కృషిని నమ్ముకోండి. ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకండి. అండ్ ట్రస్ట్ హిమ్. హీ విల్ టేక్ యూ అలాంగ్ యువర్ రైట్ పాత్. ఇది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కోసం చేసే ప్రకటన కాదు, నా సొంత అనుభవంతో చెప్తున్నాను. సో దట్స్ ఇట్. తర్వాత సెషన్ ని హ్యాండిల్ చేయడానికి డాక్టర్ అన్సారీ వస్తారు. హ్యావ్ ఫన్. ఆల్ ది బెస్ట్. కాఫీ అండ్ శాండ్విచ్. యా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.